సార్ గత ఎన్నికలకు ముందు వైసీపీ అనేక సభలు పెట్టింది, సిద్ధం సభలని. అయితే ఓట్స్ పరంగా చూసుకుంటే అక్కడికి వచ్చిన జనాభాకి కానీ ఇక్కడ ఓట్స్ పరంగా టాలీ అయినప్పటికీ సీట్స్లో చాలా వెనుకబడిపోయి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో చేస్తున్న కొన్ని వ్యవహారాల మీద మొన్న మధ్యన పొగాకు రైతుల్ని పరామర్శించడానికి కావచ్చు, లేదంటే మామిడి రైతుల్ని పరామర్శించడానికి కావచ్చు, మిర్చి రైతుల్ని పరామర్శించడానికి, ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు కూడా మరొకసారి అదే క్రౌడ్ కనిపిస్తుంది. క్రౌడ్ పుల్లర్గానే జగన్మోహన్ రెడ్డి గారు ఉండిపోయారంటారా, లేకపోతే దాన్ని మలుచుకోవడంలో స్థానిక నాయకత్వం లోపమే ఉందని ఉందంటారా? మీకు ఇంకొక విషయం నేను నా అభిప్రాయంగా చెప్తున్నాను. స్థానిక నాయకత్వం వల్ల ఓట్లు, స్థానిక నాయకత్వం వల్ల సీట్లు, ఇలాంటి మాటలు బూతులు సార్ ఇవి. అలా అనుకుంటే కాంగ్రెస్ సోనియా గాంధీని తప్పించేసి మిగిలిన జట్టంతా ఇప్పటి ఇంకా 40% వాళ్ళకి 40% ఉండేవి కదా, సున్నాలోకి ఎందుకు వచ్చారు? ఆ స్థానికులంతా ఇక్కడ ఉన్నారు కదా. స్థానిక నాయకత్వం వల్ల ఓటింగ్ ఏమి రాదండి. ఒక నేషనల్ కాన్సెప్ట్ వల్ల వస్తుంది ఓటింగ్ అనేది. జనరల్ ఎలక్షన్ వచ్చేసరికి ఎస్పెషల్లీ అనే స్థానిక నాయకత్వం మీరు అనేది పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్లో అవుద్దండి, కొంతవరకు మండల ఎలక్షన్స్లో ప్రతిఫలం అవుద్ది. అంతేగాని శాసనసభ, లోక్సభకు సంబంధించినటువంటి సాధారణ ఎన్నికల్లో స్థానిక నాయకత్వం అనేటటువంటి కాన్సెప్ట్ అసలు ఏనే లేదు. మీకు మన తంగెల ఉదయ శ్రీనివాస్ ఉన్నారు, ఆయనకి గతంలో 1970 ఓట్లప్పుడు మల్లిపూడి సంజయ్ వరకు వచ్చినటువంటి మెజారిటీ 3 లక్షల చిలుకు మళ్ళీ మొన్న వచ్చిందండి ఆయనకి. 4గోసారి పోటీ చేసినటువంటి పెద్ద నాయకుడి మీద, ఎవరైనా మన చలమలశెట్టి సునీల్ గారి మీద. ఆయన ఏ స్థానికుడని, ఏ స్థానిక నాయకత్వం ఉందని ఆయన కాకినాడ అసలు ఆయనకి హెల్ప్. కాకినాడ ఎప్పుడైనా అంతకుముందు 2-3 సార్లు వచ్చారు ఆయన. ఆయన గుర్తు తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క అలయన్స్ గుర్తు, కూటమి గుర్తుగా ఆయన ఎవరి పేరు ఉంది అక్కడ, ఆయన గెలిచేసాడు. అని చేత స్థానిక నాయకత్వం అభ్యర్థి ఇవేవి కాదండి. తెలుగుదేశం సీట్లు గెలిచేటప్పుడు మీరు పోటీ చేసినా గెలుస్తారు, నేను పోటీ చేసినా గెలుస్తాను. వైసీపీ సీట్లు గెలిచేటప్పుడు మీరైనా గెలుస్తారు, నేనైనా గెలుస్తాను. ఓడిపోయేటప్పుడు మీ వల్ల ఓడిపోవడం ఉండదు, నా వల్ల ఓడిపోవడం ఉండదు, మళ్ళీ జగన్ వల్ల వీళ్ళ వల్ల ఓడిపోతారు. కాంగ్రెస్ అయినా తెలుగుదేశానికైనా ఎవరికైనా ఇదే లాభమైనా నష్టమైనా పెద్ద ఫోటో ఎవరిదైతే అంతే. లేకపోతే వాళ్ళని వీళ్ళు ఎందుకు లెక్క చేస్తారు? లేకపోతే వాళ్ళ చేతిలో ఎంత పవర్ ఎందుకు ఉంది? వాళ్ళ చేతిలో మాత్రమే ఎందుకు ఉంది పవర్? సమిష్టిగా జరుగుతుంది ఏదైనా, అదే ఉండదు. సారే పెద్ద అయినా ఉంటే అదే కదా లెక్క. అందుచేత స్థానిక నాయకత్వం అనే పదం అసలు మనం అనుకోకర్లేదండి. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని అంశం మీద అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని అని 14 నుంచి 19 తర్వాత చిన్న మాట మధ్యలో క్రౌడ్ పుల్లింగ్ అని చెప్పి అన్నారు సరే. 40% ఓట్లు ఉన్నటువంటి ఏకైక నాయకుడికి ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్తే అక్కడికి 10 మంది వేల మంది సంఖ్యలో జనం రావటం అదేం ఆశ్చర్యకరం కాదు, అందులో విడ్డూరం లేదు, వస్తారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఒక 50-40 కొట్టుకునేటప్పుడు ఎప్పుడు 50 గెలుస్తాయి, 10 సార్లు గెలిచిన. 45-40 కొట్టుకునేటప్పుడు కూడా 45 గెలుస్తూ ఉంటుంది. 40-40 కొట్టుకుంటే ఒకసారి 40 గెలవచ్చు, ఒకసారి ఇంకో 40 గెలవచ్చు. 40% చేసినప్పుడు ఒకరికొకరే వస్తుంది అంతే తప్ప ఇక్కడ సీట్లన్నీ 40% ఓటింగ్ వచ్చిన వాళ్ళకి 14 సీట్లు 11 సీట్లు మాత్రమే రావడం అనేటటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నంగా ప్రతి సందర్భంలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ మీరు వర్సెస్ మీ అపోనెంట్ జరిగింది. అన్ని చోట్ల అలాగే గెలుస్తారు. ఇంకా 11 కూడా వచ్చినాయని చెప్పంటే పులివెందులు అంటే కొన్ని సీట్లు రావడం వల్ల తప్ప అదేం కాదు. క్రౌడ్ పుల్లింగ్కి దానికి కూడా సంబంధం లేదు. ఇప్పుడు అడుగుతున్నట్టయితే సరే, అదే ఇప్పుడు రాజధానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ 14 నుంచి 19 వరకు ఉన్నప్పుడు అమరావతిని అని చెప్పి నోటిఫై చేసింది గుర్తించి కొన్ని తాత్కాలిక భవనాలు కట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3 రాజధానులు ఆయన ఒక అంశం ఎత్తుకున్నారు. ప్రస్తుతం మళ్ళీ అమరావతి రాజధాని అని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే ఈ ల్యాండ్ పూలింగ్ విషయంలో గతంలో ఏదో 33 ఎకరాలు, ఏదైతే 33,000 ఎకరాలు సేకరించారో దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తూ మరో 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్, ఎయిర్పోర్ట్ అంటున్నారు. రకరకాల సిటీస్, 9 రకాల సిటీస్ని అక్కడ ఏర్పాటు చేసి రాజధాని ప్రాంతాన్ని ఒక నోటిఫైడ్ చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. ఏంటి సార్ అసలు రాజధాని కట్టడానికి ఎంత అవసరం అంటారా? ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్లో? ఒక్క విషయం సార్, ప్రతి ఒక్కరు ఏమంటారంటే మొట్టమొదటిగా అందరినీ చంద్రబాబు నాయుడు గారు అనగానే ఒక గొప్ప విజనరీ అని చెప్పండి. విజనరీ ఏముంటుంది? విజనరీ ఇప్పుడు మనకి కాకినాడ ఏంటది హోప్ ఐలాండ్ ఉంది,
ఎప్పుడైనా మీరు వెళ్ళారు లేదో ఒక వెళ్ళాను కాకినాడ మన తీరం నుంచి ఒక 5 కిలోమీటర్ లోపలికి వెళ్తే అక్కడ వేలాది ఎకరాలతో ఉన్నటువంటి ఒక ఐలాండ్ ఉంటుంది. అది మునగదు, ఎన్ని మునిగినా సరే సముద్రంలో కలవదు. అది అవును సార్. బలుసు తిప్ప అది ఆ ఏరియాలో ఉంటాయి. నాకు అద్భుతమైన చిన్నప్పటి నుంచి ఒక కళ ఉండేది, నేను సైకిల్ దొక్కేటప్పుడు చిన్నప్పటి నుంచి కాకినాడ నుంచి అక్కడ దాకా వంతుని పడిపోతే నేను సైకిల్ దొక్కెళ్ళాలని. అది విజన్ అంటారా దాన్ని, లేకపోతే పిచ్చోడు అంటారా? లేదు, ఒక అలాంటి ఆహ్లాదం వెళ్ళొచ్చండి, తప్పే ఉంది. వంతుని పడితే వంతుని ఎందుకు వేస్తారు? అవతల కూడా ఎందుకు ఇంకో కాకినాడ ఇంకొక ఆంధ్రప్రదేశ్ ఉంటే వంతుని ఆటోమేటిక్గా పడుతుంది. అక్కడ ఏదో ఆలయం పెద్ద టెంపుల్ ఉంటుంది కింద తమిళనాడులో, అబ్దుల్ కలాం గారు ఊరు, అక్కడ పడినట్టు. అంతేగాని అక్కడ ఏమీ లేని దానికి అక్కడ ఉన్న ఉత్త దెబ్బ ఉంది. అక్కడ ఎందుకు పనికిరానటువంటి మామూలు నేల, అక్కడ ఉన్నదానికి అక్కడ వంతునేస్తారా? అది వంతుని అయితే దాని విజన్ అంటారు. నాకు సరదా కళ ఉంది అది. అలాగా ఈ మన రాష్ట్రం ఎంతండి, మన బడ్జెట్ అంతా నెలకి ఏడాదికి దాదాపుగా 2 లక్షల కోట్లు, 2,25,000 కోట్ల రూపాయలు బడ్జెట్. ఆస్తికి సంవత్సరం పెంచేసాం, ఏమి పెంచేసిందే ఉంది. మనం అనగానికి అంత ముందు వచ్చే జీతం 10,000 వస్తే ఇప్పుడు 12,000 వచ్చింది, ఆటోమేటిక్గా పెరుగుద్ది. కాలానుగుణంగా జరిగేటటువంటి మార్పుకి మీ పేరు నా పేరు కూడా పెట్టుకోవాల్సిన పని లేదు, న్యాచురల్గా జరుగుద్ది. జరిగినప్పుడు మీది 13 జిల్లాల బ్యాక్గ్రౌండ్, 13 జిల్లాలకి ఉన్నటువంటి నెట్ ఏడాది ఇన్కమ్ 2 లక్షల కోట్లు, 2,10,000 కోట్లు అనుకోండి మామూలుగా. సమయం మనకి ఆర్థికతలు కూడా కాదు, మనకు పూర్తిగా తెలియదు. మీకు రాజధాని కావాలని చెప్పిన రాజధాని వల్ల రాజధాని అనేది ఎవరికి కావాలి? మరి ఇప్పుడు కాకినాడకు ఉందండి, కాకినాడ ఉంది, కాకినాడ జిల్లా తూర్పుగోదావరి జిల్లా ఉంది, కాకినాడ తీసేయండి. ఇప్పుడు 3 జిల్లాలు కాదు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి కలెక్టర్ ఆఫీస్ మెయిన్, అది ఎన్ని ఎకరాలు ఉందండి? ఓ 4 ఎకరాలు ఉంటుంది. ఎస్పీ ఆఫీస్ ఉంటుందండి, అదో 4 ఎకరాలు ఉంటుంది. సాల్ట్ కమిషనర్ భవనాలు ఉన్నాయి, ఇంకా ఆర్డీఓ భవనాలు ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కలిపేస్తే ఎన్ని ఉంటాయండి? 30 ఎకరాలు 40 ఎకరాలు 40 ఎకరాలు ఉంటాయి. అని వెళ్తే ఒక 50 ఎకరాలు చూసుకోండి కాకినాడ పరిధిలో, చాలా కాస్ట్లీ ఎకరాలు. మీకు 13 జిల్లాలకి ఎంత అయిందండి? 650 ఎకరాలు అయితే మీకు కావాల్సినటువంటి పరిపాలన భవనాలు వచ్చేవా? వచ్చేస్తే మిగిలినటువంటి చోట మీరు అక్కడ ఏర్పాటు చేసేసుకుంటే అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే కొనుక్కున్నోడు కొనుక్కుంటాడు, ఇల్లు కట్టుకున్నోడు కట్టుకుంటాడు, ఏదో ఎవడ స్థాయికి తగినట్టుగా వాడి దంటాలు అటు పడతాడు. మీరు ప్రత్యేకించి మీరు అన్ని లాగేసుకుని అన్నీ చేసేసుకుని ఈ 33,000 ఎకరాలు నా వల్ల వచ్చిందని చెప్పేసి ఈయనకి కీర్తి కండుతుంది తప్ప అందులో ఉన్నటువంటి అసలు ముందు కాన్సెప్ట్లో ఉన్నటువంటి సబమే నాకు కనపడలేదు, రీజనబుల్నెస్ నాకు కనపడలేదు. ఫస్ట్ థింగ్, రాజధాని కోసం అని చెప్పేసి నగరాన్ని కట్టడం అనేది, ప్రభుత్వ నగరాన్ని కట్టడం అనేది అది అసంభవం. ఇంచేతంటే మీరు అంబానీ బిల్డింగ్ చూసి ఉండొచ్చు బొంబాయిలో. అంబానీ బిల్డింగ్ ఒక్కటే 16,000 కోట్లు అండి. ఈవేళ ఆయన కట్టినప్పుడు 4,500 కోట్లు ఎంత కట్టినైనా 16,000 కోట్లు 20,000 కోట్లు మదింపు చేశారు దాన్ని. మీ రాష్ట్రం మొత్తానికి రాజధాని నిర్మాణానికి మీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అప్పే 15,000 కోట్లు, సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఇచ్చినటువంటి అప్పే 15,000 కోట్లు. దాన్ని గ్రాంట్ కింద మారుస్తామని చెప్పేసి ఇప్పుడు ఏదో చెప్తున్నారు. మరి గ్రాంటో లేదా అప్పో ఏదైతే అది అవుతుంది. ఎంత ఫిగర్? 15,000 కోట్లు. అంటే అంబానీ బిల్డింగ్ మీకు రాలేదు. ఆ 15,000 కోట్లు ఇస్తే అంబానీ బిల్డింగ్ మీకు ఇవ్వడం. మీకు ఒక 4 బిల్డింగ్లు కట్టడానికి మీకు సొమ్ము సరిపోకపోతే ఈ విజన్ 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్, 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్. ప్రయాణికులు లేని దానికి ఎయిర్పోర్ట్ ఏంటండి? అప్పుడు వడ్డే సోమనాథేశ్వర గారు అడిగేటటువంటి ప్రశ్నలు చూశారు కదా మీకు. ఆయన చంద్రబాబు నాయుడు గారు వర్గం సామాజిక వర్గం కదా, ఆయన ఉండబట్టలేక 80 ఏళ్ళ వయసులో అన్నీ వదులుకొని ఇంకా ఏవైతే తిట్టారు నా జొట్టు అని చెప్పేసి ఆయన బూతులు తిడుతున్నారు అందరూ. అదేంటది నిజంగా? ఇప్పుడు 13 మీకున్నది 13. ఇప్పుడు ఒక ఇల్లు ఉందండి, మన మొత్తం ఆస్తిలో ఇంటికి మనం ఎంత పెడతాం? ఓ 10% పెడతాం అంతేనండి. ఈ మొత్తం 100% ఇంటికి పెట్టుకోలేము. మనకు ఒక 1 కోటి రూపాయలు ఇల్లు ఉందని చెప్పంటే 10 కోట్ల రూపాయల ఆస్తి అటు భూముల రూపంలోనో, స్థలాల రూపంలోనో, లేదా బ్యాంకులో క్యాష్ రూపంలోనో, నగల రూపంలోనో, నగదు రూపంలోనో, ఏదో రూపంలో ఉంటుంది. అంటే 10 కోటి రూపాయలు ఇల్లు కట్టేటంటే ఖచ్చితంగా 10 కోట్ల రూపాయలు ఆస్తిపడి ఉంటాడు. 1000 కోట్లు ఉన్నవాడు కూడా 100 కోట్ల ఇల్లు ఉండదు, అతనికి 2-3 కోట్ల రూపాయలు ఆస్తుంది, అవసరాన్ని బట్టే కట్టుకుంటారు, అంతే ఉంటుంది. మినిమం నేను చెప్పేది 10 to 15% అనేటటువంటిది గృహ నిర్మాణం. అలాగే రాజధాని కూడా మీ మొత్తం ఆస్తిలో ఇంతే జరగాలి. అలాంటిది మీకు ఎవరికి లేనటువంటి 1,00,000 ఎకరాల్లో రాజధాని కావాలని చెప్పేసి రైతులందరినీ కూడా స్థలాలు లాగేసుకుని 5,000 ఎకరాల్లో ఇది కడతాను, 3,000 ఎకరాల్లో రైల్వే స్టేషన్ కడతాను, 3,000 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ కడతాను, లేకపోతే ఎంఎస్కే ప్రసాద్కి 10 ఎకరాలు ఇస్తాను, లేకపోతే ఇంకొక గోపీచంద్కి ఒక 10 ఎకరాలు ఇస్తాను, నా ఇష్టం ఇస్తానని చెప్పేసి అనేటటువంటిది. అంటే
ఆయన రాష్ట్రం బహుశా జనం అంతా ఆయన సొత్తు అని చెప్పేసి ఆయన అనుకున్నప్పుడు, ఆయన ఏం చేసినా చెల్లిపోటు అవుతుందని చెప్పేసి జనం కూడా అనుకుంటున్నప్పుడు, జనం సమ్మతించేస్తున్నప్పుడు మళ్ళాటి వాళ్ళు చూస్తూ ఊరుకోవడం తప్ప అట్లీస్ట్ అసంతృప్తిని వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా మనకు ఉండదు. అంతేతండి ఆయన ప్రజాస్వామ్యయుతంగా 50% ఓట్లతో గెలిచాడు. ఆయన 5 సంవత్సరాలు పరిపాలించమని చెప్పి అన్నారు. ఆయన ఏం చేస్తే అదే లెక్క, మాట్లాడడానికి మనకి కూడా పూర్తిగా హక్కు లేదు. రెండవ దశ ల్యాండ్ పూలింగ్కి సంబంధించి మొన్న మధ్య వార్తలు వచ్చినాయండి. చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రభుత్వం తరఫున నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత జరిగిన క్యాబినెట్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు దాన్ని వ్యతిరేకించారని ఒక వార్త ఒకటి ప్రధానంగా వినిపించింది. అంటే ఏంటి సార్ ఇది? పవన్ కళ్యాణ్ గారికి నచ్చకపోయినా ముందుకు వెళ్తున్నారు అనుకోవాలా, లేకపోతే నిజంగా కొన్ని వాదనలు వినిపిస్తూ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ కోసమే రియల్ ఎస్టేట్ భూమి తీసుకురావడానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఎలా చూడాలంటారు సార్? రియల్ ఎస్టేట్ భూమి తీసుకురావడం, ఇప్పుడు మీకు ఇంకొక 50,000 ఎకరాలు రాజధానికి యాడ్ అవుతున్నాయని చెప్పాను, కానీ మొదట 33,000 ఎకరాల యొక్క రేటు పడిపోద్దండి. ఫస్ట్ థింగ్, మీకు ఒక లేఅవుట్ 10 ఎకరాల లేఅవుట్ ఉందనుకోండి, 10 ఎకరాల లేఅవుట్ పడిపోయిన తర్వాత ఉన్న తర్వాత పక్కన ఇంకొక 10 ఎకరాల లేఅవుట్ వస్తే, మొదటి 10 ఎకరాల్లో ఉన్నటువంటి లేఅవుట్లో ఉన్న స్థలాలు గజానికి 6,000 7,000 అనుకుంటుంటే 3,000 4,000 పడిపోద్దండి. మీరు గత 5 సంవత్సరాలను చూసినట్టయితే ఒక్క లేఅవుట్లో ఉన్నటువంటి ఏ స్థలం ఎవరికి అమ్మడవలేదు, అయితే గ్రౌండ్ రేట్కి అమ్ముడైనాయి, బాగా నేలబారు రేటుకి. అలాంటి సందర్భంలో ఇంకొక 50,000 ఎకరాలు మనం తీసుకుంటామని చెప్పి అనుకున్నప్పుడు మొదట 35,000 ఎకరాల్లో ఉన్నటువంటి రేటు పాతాలని పడిపోద్ది. ఇప్పటికీ అక్కడ ఏ రకమైనటువంటి కథలు మెదలు లేదని చెప్పేసి, ట్రాన్స్ఫర్స్ ఏమి లేవని చెప్పేసి అందరూ చెప్తున్నారు. మనకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్తున్నారు. ఇదివరకు ఉన్నటువంటి ఎకరానికి 10 కోట్లు 5 కోట్లు అనేటువంటి మాట అయితే అక్కడ కూడా లేదు. మీకు మామూలు నిజంగా క్యాష్ పట్టుకుని వెళ్తే మీకు రీజనబుల్ రేట్కి ఇప్పుడు కూడా రేట్లు ఉండేటువంటి పరిస్థితి ఉంది. నిజానికి అమ్మేవాళ్ళు ఎక్కువ ఉన్నారని కొనేవాళ్ళు తక్కువ ఉన్నారు. సిఆర్డీఏ పరిధి అయితేనే మరో పరిధి అయితేనే. అంచేత కొత్తగా మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అనేటటువంటిది ఆయన ఏంటంటే నగర నిర్మాత అనేటటువంటి ఒక టైటిల్, ఒక బ్రాండ్ ఆయన సంపాదించుకోవడం కోసం రాజధాని ఆయన కట్టాడు. హంపి, శ్రీకృష్ణదేవరాయలు, ఇంకా ఆంధ్రభోజుడికి ఏదో ఇది ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి ఆలోచన ఏదో ఆయన తన పేరు శాశ్వతంగా ఉండిపోవాలనేటటువంటి దాంతో ఆయన చేసే ప్రయత్నం తప్ప అందులో ప్రజలకని కాదండి, అసలు సెన్స్లెస్. ప్రజలకే మరొకట ఎలాగా ప్రజలకే 600 అడుగుల విగ్రహం ఎన్టీ రామారావు పెట్టుకుంటే ఎవరికి అది 600 అడుగులు ఎక్కడ ఎత్తుని ఒక ఏంటి ఎన్టీ రామారావు దీనికి పెట్టడం ఏమన్నా మీనింగ్ ఉంది? అందులో వేల కోట్లు దానికి ఖర్చు పెట్టి అందులో అసలు అంబేద్కర్ లాంటి ఆయనకి ఏదో పెట్టారని చెప్పంటే ఆయన వల్ల కోట్లాది జీవితాలు మారినాయి. ఇది ఎన్టీ రామారావుకి అంబేద్కర్కి పోలికలు వస్తుందండి, అది లేదు కదా. అలా ఆయన ఆయన సీట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసేసుకున్నారు. రేపు రాజ్యసభ జగన్ బాబు వస్తే మళ్ళీ వాళ్ళ తండ్రి గారి ఫోటో ఆయన విగ్రహం ఆయన పెట్టుకుంటాడు. ఇంతకంటే ఇంకో 1,000 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టాయి. జనం డబ్బే కదా అల్టిమేట్గా మన పబ్లిక్ ఎక్స్చెక్కర్. ఇది అవాంఛనీయమైనటువంటి పనులు ఇవన్నీ. అసలు ఏ రకమైనటువంటి జనానికి ఏ రకంగానూ సంబంధం లేదు. కాకపోతే జనం నుంచి దీనికి తగిన స్థాయిలో ప్రతిఘటన వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా అనుకోవట్లేదు. రాదు. జనం నిస్తేజం అయిపోయారు. జనం అనేటటువంటి వాళ్ళు నిస్తేజం అయిపోయారు, నిశ్చలం అయిపోయారండి. అసలు స్పందనే లేదు ఎవరిలో. చదువుకున్న వాళ్ళని లేదు, చదువు లేని వాళ్ళని లేదు. ఒకటికి తెలియకలేదు, ఒకటికి తెలిసిలేదు, లేకపోతే ఇంకొకటికి ఏదో స్వప్రయోజనం అడ్డు వస్తుంది. ఏ రకంగానూ లేదండి అసలు. ఓకే సార్, అంటే రాజధాని నిర్మాణం ఈ టర్మ్లోనే పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ 15,000 కోట్లు ఇచ్చినటువంటి కేంద్రం ఇప్పుడు పనులు చూస్తుంటే దాదాపుగా 60,000 కోట్లకు సంబంధించిన పనులు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం చెప్తాం. ఎట్లా సార్ బ్యాలెన్స్ని ఎట్లాగా గవర్నమెంట్ మళ్ళీ ప్రజల మీద వేసి భారం వృద్ధులు వాళ్ళు చూసుకుంటాం. ఇంకా ఆ లెక్క ఏంటంటే ఇంకా ఆర్థిక మంత్రి గారు చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, ఇంకా మిగతా వాళ్ళు చెప్పాలి తప్ప అల్టిమేట్గా ఎవరికైనా భారం జనం భరి ఎవరు భరిస్తారు, లేకపోతే ప్రజలు కాకపోతే అది కాక ఆంధ్ర ప్రజలు కాకపోతే బయట వాళ్ళకి ఎలా వేరే ఎంత చేసినా మీరు ఒక వస్తువు ఇంటికి కొనుక్కు తెచ్చుకున్నారని చెప్పండి మీ జేబులో డబ్బు అవుతుంది తప్ప మీ పక్కింటి జేబులో డబ్బు అవుతుంది అది మీ వస్తువుకి. న్యాచురల్ అది. ఇంకా అందులో అడగడానికి అయితే ఏం లేదు. అది అభిలషణీయమా కాదా అనేది మనం చూడాలి, అవాంఛితమా కాదా అనేది మనం చూడాలి. అది పూర్తిగా అవాంఛితం. అర్థం లేనటువంటి పనులు న్యాచురల్గా ఆ ప్లాటింగ్ చేసి ఎవరి ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అని చెప్పి అనేటువంటి ఒక అర్థంలోని వాదన తీసుకుని ఆయన మునిగిపోయాడు చాలా దారుణంగా. అలాంటి తప్పులు అసలు ఆయన శాసనసభలో చెప్పాడు. అది 30,000 ఎకరాలు ఉండాలి, ఎక్కడైనా ఇది ఉండాలని చెప్పేసి ఆ మాట తప్పుడు మాట్లాడకూడదు. వేళ మాట్లాడేసాడు, ఆయన దొరికేసాడు. అది అయిపోయిన తర్వాత ఈ 30,000 ఎకరాలు చేసిన తర్వాత కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ తను వచ్చి నువ్వు కట్టలేవు రాజధాని, నేను కడతానని చెప్పేసి జనం నమ్ముతున్నారని చెప్పి అన్నాడు. నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటాను అన్నాడు. అన్న మనిషి తిరిగి ఒక్కసారిగా రాజధాని ఇక్కడ లేదని చెప్పేసి 3 రాజధానులు అని చెప్పేసి
పెట్టడంతో దారుణమైనటువంటి ఫలితాన్ని నేను చూసే ఏంటంటే అది ఎదురుగా కంటికే తప్పుగా కనపడుతుంది, తప్పుగా కనపడుతుంది. అలాంటి తప్ప ఏం చేశాడు ఈయన మహారాజధాని విశాల రాజధాని అని చెప్పేసి ఈయన ఇంకో తప్పులో ఇంకోటి ఎలక్షన్ వెళ్తుంటే ఇద్దరు కూడా ఖచ్చితంగా బాధ్యతారహితమైనటువంటి పనులే తప్ప ఏ రకంగానే కూడా ఇది మాట మనం చెప్పకపోతే మనం సగటు పౌరులం కాదు. బాధ్యతారహిత్యం, దారుణమైనటువంటి కీర్తి కంటూతి, దారుణమైనటువంటి అధికార జులుం, ఇవే రెండు ఈ మూటితోటి నడుతుంది తప్ప ఒక రోషయ్య, ఒక జనార్దన్ రెడ్డి, ఒక చెన్నారెడ్డి, ఒక బ్రహ్మానంద రెడ్డి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు ఎప్పుడు చేయరండి. చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి నిర్ణయాలు చేశారు. ఏం చేసినా కడితే కట్టండి, ఒక శ్రీశైలం కట్టండి, ఒక నాగార్జున సాగర్ కట్టండి, లేకపోతే ఇంకొక శ్రీరామ్ సాగర్ కట్టండి, ఇంకోటి ఏదో కట్టండి. అనేక ప్రాజెక్టులు ఉన్నాయి కదా. కొత్త ఆయకట్టుని సస్యశ్యామలం చేసేటటువంటి నీటిపారుదల ప్రాజెక్టులో, లేకపోతే విద్యుత్ శక్తి ప్రాజెక్టులో మరోటో జనం, లేకపోతే పరిశ్రమలో ఏవోటి చేయాలి తప్ప రాజధాని కడతాం, ఇంకోటి ఏదో చేస్తాం, బొమ్మ పెడతాం, ఇక్కడ ఏదో మీకు గుర్తు చిహ్నం పెడతాం, తెలుగువాడి పౌరుషం, ఆంధ్రవాడి పౌరు, ఈ చెత్త మాటలన్నీ కూడా ఉత్తు మాటలు కానీ అసలు ఇంటికి ఏ రకంగా మనం కేర్ చేయాల్సినటువంటి పని కాదండి. ఒక సీనియర్ న్యాయవాదిగా ప్రజలు ఎటువంటి ఆలోచనలతో ఉన్నారు, వాళ్ళ అభిమతం ఏ విధంగా ఉన్నదని చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి మరో ఇంటర్వ్యూలో కలుసుకుందాం సార్. తప్పదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ద్వారా తెలుగు రాజ్యం ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇందులో నేను మాట్లాడింది నా అభిప్రాయం మాత్రమే. ఇది మీరు ఎవరో ఏకీపించకపోయినా నేనే వేరే ప్రత్యేకించి ఒక అధికార ప్రతినిధికి కాదు, దేనికైనా కేవలం ఒక పౌరుడిగా మీతో నేను ఈ విషయాలు షేర్ చేసుకున్నందుకు, ఆ అవకాశాన్ని మీరు నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ.